నలు ఇంకా ఎంతో అద్భుతమైన కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనలు, వీటన్నిటితో ఈ కార్యక్రమం 20 భాషల్లో, 11 భారతీయ భాషల్లో, మిగతావి అంతర్జాతీయ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇది సద్గురు యూట్యూబ్లో కూడా మీరు వీక్షించవచ్చు. ఈనాటి మహాశివరాత్రి ఉత్సవాలకు వస్తున్నవారు మన గౌరవనీయ ముఖ్య అతిథులు హోంశాఖ సహకార శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు. శ్రీ అమిత్ షా గారు ఆశ్రమం చేరుకున్నారు. ఆయన సద్గురుతో సంభాషిస్తున్నారు. ఇది మనం స్క్రీన్పై వీక్షించవచ్చు. వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని సూర్యకుండం అంటారు. ఇంకా ఎంతోమంది గౌరవనీయ అతిథులు ఇప్పటికే విచ్చేశారు. ఇంకా ఎంతోమంది త్వరలో రాబోతున్నారు. గౌరవనీయ పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ప్రథమ మహిళ శ్రీమతి అనితా కటారియా, ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు కంబంపాటి గారు, ఒడిషా రాష్ట్ర ప్రథమ మహిళ శ్రీమతి జయశ్రీ కంబంపాటి గారు, కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు విచ్చేశారు. సద్గురు ఇంకా మన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు నాగ ప్రతిమ వద్ద ఉన్నారు. ఇది మన యోగ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సద్గురు ప్రతిష్ఠించిన నాగ మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ఇంకా మార్మికతను శోధించడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. సద్గురు ఇప్పుడు మన హోంశాఖ మంత్రి గారికి అభయ సూత్రం కడుతున్నారు. ఇది మన ముంచేతికి కట్టుకుంటారు. ఇది అన్ని రకాల భయాల నుండి మనం అధిగమించేలాగా చేస్తుంది. ఇది మన ఆశయాలు నెరవేరేలా చేస్తుంది. శ్రీ అమిత్ షా గారు ఇంకా సద్గురు సూర్యకుండ మండపాన్ని వదిలి ఇప్పుడు నంది వైపుగా నడుస్తున్నారు. ఆదియోగికి ఎల్లప్పుడూ శాశ్వత సహచరుడు నంది. మనం శివాలయాల్లో ఎప్పుడు నందిని చూస్తుంటాము. సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా నంది ప్రాణప్రతిష్ఠ చేయబడింది. ఇటువంటిది 800 సంవత్సరాల్లో జరగలేదు. ఇది ఎన్నో వేల సంవత్సరాల పాటు నిలిచి ఉండి ఎంతో మందికి ఉపకరిస్తుంది. నంది శాశ్వత నిరీక్షణకు ప్రతీక్ష. ఇది ఆధ్యాత్మిక వృద్ధికి ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. సద్గురు ఇంకా అమిత్ షా సంభాషణలో సాగిస్తూ ఈశాయోగాలో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ ప్రదేశాలకు వెళ్తున్నారు. సూర్యకుండ్ చూస్తున్నారు. కొంచెం ఎత్తు మీద నుంచి కింద సూర్యకుండం ఎలా కనిపిస్తోందో చూస్తున్నారు. అక్కడ మెట్ల మీద కూర్చున్న పిల్లలు సంస్కృతి పిల్లలు, వాళ్ళు అక్కడ మంత్రోచ్చారణలు చేస్తున్నారు. An aerial view of the Isha Yoga Center.
ఈషా వ్యూ, ఈషా యోగా సెంటర్ పైనుంచి ఎలా కనిపిస్తోందో మనకు చూపిస్తున్నారు. సూర్యకుండ్ మండపం నుంచి మెట్లు దిగి నంది వైపుకి వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా నంది అనంతమైన నిరీక్షణకు ప్రతీక. ఇది అతిపెద్ద లోహపు శిల్పం. ఇది సద్గురు విభూది, పసుపు, నువ్వులు ఇంకా ఇతర సహజ మూలికలతో నింపి దీనికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది ఒక నిర్దిష్ట శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మహాశివరాత్రి ఇది మనం జాగరూకులమయ్యే రోజు, మనకు మేల్కొల్పు కల్పించే రోజు. ప్రతిరోజు, ప్రతి నెల ప్రదోషం రోజున నందికి అభ్యంగనం